యాజ్ ఐ ప్రామిస్ మీకు ఇండియన్ సొసైటీ గురించి స్ట్రాటజీ అండ్ సిలబస్ అనాలిసిస్ వీడియో చేస్తానని చెప్పాను. సో ఆ వీడియో ఇది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎర్లియర్గా 3 గ్రాండ్ టెస్ట్ పేపర్స్ ఎల్టీఎక్స్ నుంచి మనం చూసాం. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసాం రిగార్డింగ్ సొసైటీ. సో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, కొత్త వాళ్ళైతే అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయి అనేది ఈరోజు మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళైతే, గ్రూప్ 2 అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సిలబస్ అనాలిసిస్ ఉంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సిలబస్. సో ఇండియన్ సొసైటీ 30 మార్క్స్కి ఉంటుందండి మనకు. ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉండదు. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2కి వచ్చేసరికి మనకు మోర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి మనకు క్వశ్చన్స్ అనేవి 2018కి ముందు ఎలా అడిగేవారంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్. ఆప్షన్స్ పెద్దగా ఎలాబరేటివ్గా ఉండేవి కాదు. 1 or 2 అంతే, అంతకుమించి పెద్దగా క్వశ్చన్స్ అన్నీ అనాలిసిస్ ఓరియంటెడ్ లాగా వచ్చేవి కాదు. సో ఇప్పుడు 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ తర్వాత మనం గమనించినట్టయితే ఏపీపీఎస్సీ పెట్టిన ప్రతి ఎగ్జామ్లో కూడా అసెన్సర్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ 4 ఇస్తున్నారు, 1, 2, 3 అడుగుతున్నారు. ఇప్పుడైతే మరి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని యూపీఎస్సీ ప్యాటర్న్కి వెళ్ళిపోయారు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, 1 ఉందా, 1 స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్ కరెక్టా, 3 స్టేట్మెంట్స్ కరెక్టా, ఇలా అడగడం మొదలుపెట్టారు. సో క్వశ్చన్స్ అడిగే స్థాయి పెరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ స్థాయి కూడా దానికి తగ్గట్టుగా పెంచుకుంటూ వెళ్ళాలి. సో అట్లాంటప్పుడు మనకు సిలబస్ మీద పూర్తిగా పట్టుంటే మనం ఎలాంటి ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలం. సిలబస్ అనేది ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ ఎలాగో సిలబస్ అనేది ప్రతి ఎగ్జామ్కి ప్రియాంబుల్ టైప్. దీన్ని మనం పక్కాగా నేర్చుకుంటే ఎసెన్స్ ఇది ఎసెన్స్. దీన్ని కనుక మనం గట్టిగా పట్టుకుంటే, దీనిలో ఉన్న అంశాలను కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనము ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. సో మనకు సిలబస్ ఆల్మోస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకు సిలబస్ నోటికి వచ్చేయాలి, కంఠస్థం వచ్చేయాలి. మనకు బాగా చేయి తిరిగిన వాళ్ళలాగా అయిపోవాలి మనం సిలబస్ విషయంలో. ప్రతి సింగిల్ పాయింట్, సబ్ టాపిక్ కూడా మనం చెప్పగలగాలి సిలబస్లో. సో ఇక్కడ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్ ఉంది కాబట్టి వీటిని 3 చాప్టర్స్గా డివైడ్ చేసుకుందాం మనం. వాడు 3 చాప్టర్స్గా డివైడ్ చేశాడు. సో మూడు యూనిట్స్గా అనుకుందాం. ప్రతి యూనిట్లో మళ్ళీ చాప్టర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో. సో మనం ఈచ్ వన్ మనం చూసుకుంటే అందులో ఏమేమి అడుగుతారు. ఫస్ట్ మనం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్ట్రాటజీ ఏ విధంగా చదవాలి, తర్వాత బుక్ లిస్ట్, ఏ బుక్ చదివితే మనకు ఎడ్జ్ ఉంటుంది ఎగ్జామ్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇక్కడ మనకు ఇండియన్ సొసైటీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ వరకు ఇండియన్ సొసైటీ సిలబస్లో ఎలా ఉంటుందంటే, మీరు గమనిస్తే కనుక ప్రతి సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్, 2 పార్ట్స్ ఉంటాయి. సో ప్రతి సిలబస్లో ఈ 2 ఉంటాయి అన్నమాట. గ్రూప్ 1 లాంటి రిటర్న్ ఎగ్జామ్స్లో ఫంక్షనల్ పార్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది మనకు. స్ట్రక్చరల్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో స్ట్రక్చరల్ పార్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకిచ్చిన ఇండియన్ సొసైటీ సిలబస్లో కూడా ఫస్ట్ యూనిట్ వచ్చి స్ట్రక్చరల్ పార్ట్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఫంక్షనల్ పార్ట్. ఇక్కడ ఏం లేదండి, స్ట్రక్చరల్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్ అంటే కొత్తగా అసలు పదాలు మనకు యూజ్ చేస్తున్నాం అనుకోవద్దండి. ఇక్కడ ఏం లేదు, కొత్తగా మనం యాడ్ చేసింది లేదు. జస్ట్ స్ట్రక్చరల్ పార్ట్ అంటే మోర్ ఆఫ్ స్టాటిక్ ఇన్ నేచర్, అది స్టాటిక్గా ఉంటుంది ఎక్కువగా. సో ఫంక్షనల్ పార్ట్ అనేసరికి మనకు కొంచెం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఫంక్షనల్ పార్ట్ అనేసరికి మనకు కొంచెం కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫంక్షనల్ పార్ట్ అంటే అది, స్ట్రక్చరల్ పార్ట్ అంటే అది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్ట్రక్చరల్ పార్ట్ అంటే ఏంటి. ఈ ఫస్ట్ యూనిట్ అనేది మనకు దేని కిందకి వస్తుందంటే స్ట్రక్చరల్ పార్ట్ కిందకి వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్క టాపిక్. ఫ్యామిలీ తీసుకుందాం మనం. ఇప్పుడు
ఫ్యామిలీ అనే టాపిక్ తీసుకుంటే అందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది అంటే మీరు ఫస్ట్ యూనిట్ వరకు ఇండియన్ సొసైటీ ఫస్ట్ యూనిట్ వరకు మీరు ఉన్న 8 చాప్టర్స్కి ఏంటంటే డెఫినేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ అనేవి కీ అవుతాయి ఫస్ట్ చాప్టర్లో. వాట్ ఈస్ ఫ్యామిలీ, ఫ్యామిలీ గురించి వేరియస్ థియరీస్, చాలామంది సోషియాలజికల్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఏ విధమైన థియరీస్ చెప్పారు ఫ్యామిలీస్ గురించి, ఏ థియరీ ఎవరు చెప్పారు, థియరీ చెప్పిన తర్వాత ఆ థియరీ మనం కాన్సెప్చువల్గా థియరీ నేర్చుకుంటాం, ఆ థియరీ చెప్పిన వ్యక్తి పేరుని గుర్తుపెట్టుకుంటాం. మనకు మోర్ ఆఫ్ ఎగ్జామ్లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మీరు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో కూడా మీరు గమనించినట్లయితే పేపర్లో మ్యాచింగ్ అడుగుతారు ఎక్కువగా. ఇక్కడ ఏ బి సి ఇట్లా మ్యాచింగ్ అడుగుతారు. ఒక టైప్ ఆఫ్ వర్డ్ ఇక్కడ ఇస్తారు, దాని మీనింగ్ ఇక్కడ ఇస్తారు. లేదంటే ఇక్కడ ఒక వ్యక్తి పేరు అడుగుతారు, ఎంఎన్ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళని అడిగి ఇక్కడ వాళ్ళు చెప్పిన అబ్రివేషన్ కానీ డెఫినేషన్ కానీ వాళ్ళు చేసిన రీసెర్చ్ కానీ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ కానీ ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సైంటిస్టులు నేర్చుకోవాలి, సోషియాలజిస్టులు వాళ్ళు చెప్పిన నిర్వచనాలు డెఫినేషన్స్ నేర్చుకోవాలి, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. అందుకే స్ట్రక్చరల్ పార్ట్ అనేసరికి మనకు ఎక్కువ మగ్గప్ చేయాల్సింది ఉంటుంది. ఫంక్షనల్ పార్ట్లో మనకు మోర్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది, కానీ స్ట్రక్చరల్ పార్ట్కి వచ్చేసరికి మనకు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఇండియన్ సొసైటీలో ఫస్ట్ చాప్టర్ మనకు స్ట్రక్చరల్ పార్ట్ కాబట్టి ఫ్యామిలీ లాంటి చాప్టర్లో ఫ్యామిలీలో ఏముండొచ్చు, మన ఫ్యామిలీ లాంటి చాప్టర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ అంటే ఫ్యామిలీ ఎలా ఏర్పడింది, ఫ్యామిలీ ఏర్పాటుకు గల కారణాలు, మొదట్లో ఎలా ఉండేవి ఫ్యామిలీలు, జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాయి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం నుంచి చిన్న కుటుంబాలుగా విడిపోవడం, కొడుకు పెళ్ళైన తర్వాత కొడుకు ఒక సపరేట్ కుటుంబంగా ఫామ్ కావడం, వాళ్ళు ఒక కుటుంబంగా ఫామ్ కావడం, వీళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి విడిపోయారు కాబట్టి ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, వీటి మీద థియరీస్ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ మీద థియరీస్ ఉంటాయి, దీంట్లో టైప్స్ ఉంటాయి. ఈ టైప్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి, కొత్త పదాలు వస్తాయి, ఆ పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ కుటుంబ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీకి హెడ్ ఉండాలి కదా, ఒక ఫ్యామిలీ అంటున్నామంటే మనం ఫ్యామిలీకి హెడ్ ఉండాలి కదా. ఫ్యామిలీకి ఫాదర్ హెడ్ అయితే ఏంటి, మదర్ హెడ్ అయితే ఏంటి, ఆ సిస్టమ్స్ని ఏమంటారు, ప్యాట్రిలినియల్, మ్యాట్రిలినియల్, తర్వాత అంకుల్ ఉంటారు, అవంకులేట్ అంటారు, రిలేషన్స్ అవంకులేట్. సో ఇవి ఫాలో అయ్యే ట్రైబ్స్ ఏంటి, మోర్ ఆఫ్ ఇండియాలో ఎలాంటి సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనకైతే ప్యాట్రియార్కల్ సొసైటీ ఉంది, కానీ ముందు మ్యాట్రియార్కల్ సొసైటీ ఏ తెగల్లో ఉండేది, ఇలాంటివన్నీ మనకు ఫ్యామిలీలో అడుగుతారన్నమాట, ఫ్యామిలీ అనే చాప్టర్స్లో. సో ఆ తర్వాత ఇప్పుడు కొన్ని తెగల్లో బహుభర్తృత్వ కుటుంబం అంటే పాలియాండ్రీ, కొన్ని తెగల్లో మనం నీలగిరి ఆ ప్రాంతాల్లో ఉన్న తోడాస్ అనే వాటిల్లో ఇది ఎక్కువగా మనకు కనపడుతుంది. బహుభర్తృత్వం కలిగిన కుటుంబాలు ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, బహుభార్యత్వం కలిగిన కుటుంబాలు ఉంటాయి, అంటే పాలిగమి ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి. సో ఇలాంటివి ఇక్కడ వాడు మన కుటుంబంలో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియాస్ ఇవి. సో ఫ్యామిలీ టైప్స్ అడుగుతాడు, జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఇండియాలో ఎక్కడ ఫ్యామిలీస్ ఏ రకమైన ఫ్యామిలీస్ కేంద్రీకృతమైనాయి, ప్యాట్రియార్కల్ సొసైటీ ఎక్కడుంది, మ్యాట్రియార్కల్ సొసైటీ ఎక్కడుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫ్యామిలీ అనే చాప్టర్లో. సో మనం నెక్స్ట్ చూసినట్టయితే మ్యారేజ్ గురించి వాడు ఏం అడగచ్చు. మనం మ్యారేజ్ గురించి చూస్తే ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ చేసుకోకపోతే వాడు ఎందుకు పనికిరాడనే విధంగా చూస్తారు. సో ఇక్కడ మ్యారేజ్ మన గ్రూప్ 2 విషయానికి వస్తే మ్యారేజ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, రకాలేంటి, టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా మ్యారేజెస్ ఉంటాయి, అనులోమ, ప్రతిలోమ, హైపర్గమి, హైపోగమి అంటారు కదా ఇంగ్లీష్లో. సో అనులోమ, ప్రతిలోమ, వారికి పుట్టిన సంతానాన్ని ఏమంటారు, ఎన్ని టైప్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. సో మనం హిస్టరీలో చదివేటప్పుడు 8 or 9 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ చదువుతాం కదా, అవన్నీ ఇప్పుడు వీటికి పుట్టిన సంతానాన్ని ఏమంటారు. సో రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, ఇలాంటి వివాహాలు ఉంటాయి కదా, ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి,
ఆ వివాహాలు ఏ విధంగా అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఏ విధంగా గవర్నెన్స్ చేయబడతాయి, ఏ విధంగా అవి ఏ చట్టం ప్రకారం అవి ఇండియాలో ఏ చట్టం ప్రకారం అవి వాటి డివోర్స్ పద్ధతులు కానీ వాటి బేస్ ఏంటి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిమ్స్కి షరియత్ ఉంది. సో ఏ మతానికి సంబంధించిన ఆ మతానికి ఫాలో అవుతారు ఇండియాలో. సో అవన్నీ నేర్చుకోవాలి, యాక్ట్స్ నేర్చుకోవాలి. వివాహానికి సంబంధించిన కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా అవి నేర్చుకోవాలి. సో రీసెంట్గా ఏమైనా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఇచ్చిందా, సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకొని ఏమన్నా మనకు లాస్ కానీ ఏమన్నా ఫామ్ చేశారా, ఏమన్నా కొత్త లెజిస్లేషన్స్ ఏమన్నా వచ్చాయా. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. లెజిస్లేటివ్ ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ కంటెంట్లో ఆ విధంగా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులోనే మనకు విడో రీమ్యారేజెస్ యాక్ట్స్ ఉంటాయి. వేరే మ్యారేజ్ మీద వచ్చినటువంటి యాక్ట్స్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా వచ్చిన యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు దానికి కారణం, ఇప్పుడు కొన్ని యాక్ట్లు కొంతమంది తీసుకొని వచ్చారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇండియన్స్ తీసుకొచ్చారు, బ్రిటిషర్స్ తీసుకొచ్చారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఆ యాక్ట్లు ఇయర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకు వివాహంలో మ్యారేజ్లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్ ఏముంది, నెక్స్ట్ టాపిక్ కిన్షిప్. కిన్షిప్ అంటే బంధుత్వం అని అంటారు తెలుగులో. సో కిన్షిప్ అంటే ఏంటి, బంధుత్వం. సో ఇక్కడ బంధుత్వంలో మనకు కిన్షిప్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. బంధుత్వంలో రకాలెన్ని, ఆ రకాలన్నీ చూసుకుంటారు. బంధుత్వ సమూహాలెన్ని, ఆ సమూహాల్లో రకాలెన్ని, గోత్రం ఏంటి, క్లాన్, సేమ్ గోత్రంలో వివాహం చేసుకోకూడదు, ఏ వివాహాల్లో సేమ్ గోత్రంలో కూడా వివాహం చేసుకుంటారు, ఏ తెగల్లో చేసుకోరు, అలాంటివన్నీ చూస్తాం. దీని మీద ప్రవర్తన రీతులు అంటే ఇవి చూసుకుంటాం మనం. ఏ తెగల్లో మనకు ఇప్పుడు కొన్ని రకాలైన ఇప్పుడు లీనియేజ్ అంటాం, దీని క్లాన్ అంటాం. సో ఇలాంటి కొత్త పదాలు వస్తాయి మనకు. ఇవి మీరు సొసైటీ వరకు ఇంగ్లీషు తెలుగు రెండు చదివితే మనకు క్వశ్చన్ మిస్ కాదండి. ఇప్పుడు మనం వాడేదో ట్రాన్స్లేషన్, ఇప్పుడంటే మనకి ఏపీఎస్లో ట్రాన్స్లేట్ మిస్టేక్స్ అనేవి తగ్గాయి, కానీ ఇంతకుముందు చాలా ఉండేవండి. సో మనం ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏ బుక్ తీసుకున్నా కూడా, ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా కూడా తెలుగు మీడియం తీసుకున్నప్పటికీ మీరు బంధుత్వం అని ఇచ్చినప్పుడు బ్రాకెట్లో కిన్షిప్ అని ఖచ్చితంగా ఇస్తున్నారు. సో అలాంటి బుక్సే మీరు తీసుకోండి. స్టాండర్డ్ బుక్ ఏది తీసుకున్నా మీరు ఈ విధంగా ఇంగ్లీష్లో కనీసం ఆ పదానికి అబ్రివేషన్ కాకపోయినా ఇలాంటి జస్ట్ టర్మ్ అన్న మెన్షన్ చేస్తున్నారు. ఆ టర్మ్స్ మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామ్లో మనకి ఈజీ అవుతుంది. మనం మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఏంటబ్బా కొత్త పదాలు ఉన్నాయని. సో నెక్స్ట్ ఏంటి, క్యాస్ట్ గురించి చూసినట్లయితే మనం క్యాస్ట్, ఇండియాలో క్యాస్ట్ ఏ విధంగా ఫామ్ అయింది, ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి, ఎన్ని రకాల అవసరం లేదు కానీ ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయంటే ఆవిర్భావ సిద్ధాంతాలు చూడాలి మనం. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు చూడాలి, జాజ్మానీ వ్యవస్థ చూడాలి, సాంస్క్రిటైజేషన్ చూడాలి. సార్ మరి ఇక్కడ క్యాస్టిజం బేస్ చేసుకొని జరుగుతున్న కుల వివక్ష ఇలాంటివి చదవక్కర్లేదంటే అది మనకు నెక్స్ట్ ఇచ్చారు, క్యాస్టిజం అనే చాప్టర్ నెక్స్ట్ దాంట్లో ఉంది మనకు ఫంక్షనల్ పార్ట్లో. సో అప్పుడు చదువుతాం. ఇక్కడ మనకు కులానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ మాత్రం ఇక్కడ చదువుతాం మనం. వాటి డెఫినేషన్స్, సంస్కృతీకరణ, భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా డామినెంట్ క్యాస్ట్ ఏంటి, ఎందుకు వారు డామినెంట్ క్యాస్ట్గా మారారు. సో ఇలాంటి ఒక ప్రాంతానికి సంబంధించి డామినెంట్ క్యాస్ట్గా మారాలంటే ఎలాంటి అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే వాళ్ళని డామినెంట్ క్యాస్ట్గా మనం గుర్తిస్తాం. ఇవన్నీ ఇక్కడ చదువుతాం మనం. ట్రైబ్స్, నెక్స్ట్ ట్రైబ్. భారతదేశంలో గిరిజన జాతులు ఎన్ని ఉన్నాయి, ఆదిమ గిరిజన జాతులు ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం కదా, ఆదిమ గిరిజన జాతులు ఏంటి, గిరిజనుల మతాలు, వాళ్ళ కల్చర్స్, మతం గురించి వాళ్ళ కల్చర్స్, గిరిజన తెగలు మటుకు మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనం లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్లో కూడా చూసాం, ధూమ్ కురియా అనేది ఓరియాన్ ట్రైబ్స్ వల్ల యూత్ డార్మిటరీ, ఇది అడిగారు మనకు మన
మన టెస్ట్ సిరీస్లో అడిగారు. సో యూత్ డార్మిటరీస్, ట్రైబ్స్లో ఫాలో అయ్యే డిఫరెంట్ కల్చర్స్. ఈ డార్మిటరీస్ ఒక్కొక్క తెగకు ఒక్కొక్కటి ఉంటుంది. మనం అవన్నీ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ టర్మ్స్ అన్నీ మనకు కొత్తగా అనిపిస్తాయి. 1-2 సార్లు చదివితే, ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అది ఈజీ అవుతుంది. క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏ విధమైన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి? మనకు ఎగ్జామ్లో ఎడ్జ్ ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎల్టీఎక్స్ క్వశ్చన్ పేపర్స్ మనం తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతుంటారు. ఎందుకు అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం రాక రిపీటెడ్గా ఎందుకు అడుగుతుంటారంటే మీకు అలవాటు చేయాలి. ఈ సొసైటీ లాంటి సబ్జెక్టు ముందెప్పుడు చదివింది కాదు మనం. ఇప్పుడు మీకు ధూమ్ కురియా ఉందండి, ధూమ్ కురియా ఉంది. ఇంకా నెక్స్ట్ కద్దు ఉంది. కద్దు అంటే కాశీ తెగలో చివరి యంగెస్ట్ డాటర్ మ్యాట్రిలినియల్ సిస్టంలో కాశీ తెగలో మనకి యంగెస్ట్ డాటర్ అనేది టేక్స్ చార్జ్. సో ఈ ధూమ్ కురియా, కద్దు, ఇవన్నీ పదాలు మనకు కొత్తవి. ఇవి మనము ఎన్నిసార్లు చదివినప్పటికీ దీనికి వేసుకుంటాం, దీనికి వేసుకుంటాం ఎగ్జామ్లో వెళ్ళేసరికి. సో ఖచ్చితంగా మర్చిపోతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటి మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ మనమే ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే, బాగా చదివి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే రిపీటెడ్గా క్వశ్చన్స్ ఫామ్ అవుతుంటాయి. మీకు కొత్త పదాలు అనేవి ఎగ్జామ్లో కనపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు కొత్త పదాలు మీకు కనపడకపోయేసరికి మీ మార్క్స్ అనేవి ఎక్కడో వెళ్ళి కూర్చుంటాయండి. ఇప్పుడు మా గ్రూప్ 2, మేము రాసిన గ్రూప్ 2, నేను 2018 గ్రూప్ 2 రాశాను, 2023 గ్రూప్ 2 రాశాను. 2023 గ్రూప్ 2లో ఒక్క మార్కు అంటే 0.5, 0.3, 0.67 ఈ మార్క్స్లో ఎంతమంది ఉన్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దగ్గర 50+ మెంబర్స్ ఉన్నారు ఒకటే మార్కులో. ఇప్పుడు 215 తీసుకుంటే 215లో 40+ మెంబర్స్ ఉన్నారు. అంటే ర్యాంక్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. ఇప్పుడు మీ ర్యాంక్ మీకు 215 వచ్చిందండి, మీ ర్యాంకు సపోజ్ 200 వచ్చింది. ఈ మొత్తం ఏపీలో మీకు 200 ర్యాంక్ వచ్చింది. 214.67 మీ ఫ్రెండ్కి వచ్చింది. ఇతను ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్యలో మీరు 215 వచ్చిన మెంబర్స్ 50 మంది ఉన్నారంటే ఎక్కడికి వెళ్తారు మీరు? మీ ర్యాంకు 250కి వెళ్ళిపోతుంది మీ ఫ్రెండ్ ర్యాంకు. సో ఇక్కడ ఏంటి, 215కు 214.67కు 0.3 మార్కే తేడా, కానీ ర్యాంకులో 50 మెంబర్స్ ఉన్నారు ముందు. పోస్ట్ ఏ విధంగా మారిపోతుంది? మీకు సపోజ్ ఏస్ వస్తే మీ ఫ్రెండ్కు జూనియర్ అసిస్టెంట్ వస్తుంది. సో ఇతని పే స్కేల్ ఎంత? నెట్ ఇతనికి 60 వస్తుంది, వీళ్ళకు 40 వస్తుంది. జీతంలో 20,000 తేడా. జీతం ఇచ్చిపెట్టండి, మనకేంటి హోదా ఏంటి? ఏస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎక్కడ, జూనియర్ అసిస్టెంట్ ఎక్కడ? సో డిసైడ్ చేసేది 0.3 మార్క్ కూడా డిసైడ్ చేస్తుంది. ఆ 0.3 మార్కు మనం పోకుండా కాపాడుకోవాలంటే ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్, లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్, కొత్త పదాలని మనకు అలవాటు చేస్తున్న టెస్ట్ సిరీస్ ఏదంటే ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్. మీరు ఆ టెస్ట్ సిరీస్ని ఫాలో అయితే కనుక మీకు మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు తప్పు చేయకుండా వస్తారు. ఎవరైనా సరే ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ వరే ఈ క్వశ్చన్ నాకు తెలుసు కానీ పెట్టలేకపోయాను ఎగ్జామ్లో అనే ఫీలింగ్లో బయటకు వస్తాం ఖచ్చితంగా అందరం. కానీ అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఇలాంటి టెస్ట్ సిరీస్లు మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మనకు అలాంటి ఫీలింగ్ నుంచి మనం బయటపడగలుగుతాం. సో నెక్స్ట్ సిలబస్లో నెక్స్ట్ టాపిక్కి వెళ్తే మనం ఎథ్నిసిటీ అంటే జాతి అని అంటాం మనం. సో ఎథ్నిసిటీ తెలుగులో జాతి అంటాం. జాతి అధిక సంఖ్యాకుల వర్గాలకు సంబంధించిన జాతులు ఏమున్నాయి ఇండియాలో, అల్పసంఖ్య జాతులు ఏమున్నాయి, వీటి సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎథ్నిసిటీకి క్యాస్ట్కు ఉన్న సంబంధం ఏంటి, ఎథ్నిసిటీలో ఉన్న థియరీస్ ఏంటి, ఆ థియరీస్ చెప్పిన వ్యక్తుల పేర్లు, ఇవన్నీ మనం చూసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ మనకు రిలీజియన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు రిలీజియన్. సో రిలీజియన్ గురించి మనం చదువుకునేటప్పుడు మోర్ ఆఫ్ మనకు రిలీజియన్ యొక్క చారిత్రక నేపథ్యం చదువుతాం. మతం ఏ విధంగా ఏర్పడింది, మొదట్లో భారతదేశంలో ఇండియాలో ఏ మతం ఉంది, తర్వాత ఏ మతాల వాళ్ళు వచ్చి వాళ్ళ మతం యొక్క సాంప్రదాయాలు ఇక్కడ విస్తృతం చేసుకున్నారు, ఇప్పుడు మనది సలాడ్ బౌల్ అవడానికి గల కారణం ఏంటి, ఎన్ని రకాల మతాలు ఇండియాలో ఉన్నాయి, మత వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క మతం గురించి కూడా చదువుతాం మనం ఇందులో. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, బౌద్ధ మతం అన్నీ చదువుతాం మనం. పార్సీలు, జైనులు,
వాళ్ళకు సంబంధించిన కల్చర్లు, వాళ్ళ దాంట్లో వచ్చిన యాక్ట్లు, పార్సీ మ్యారేజ్ యాక్టు, హిందూ మ్యారేజ్ యాక్టు, షరియత్ యాక్టు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్టు, వాటికి సంబంధించిన పద్ధతులు, వివాహ పద్ధతులు, వాటికి సంబంధించిన కుటుంబ పద్ధతులు అన్నీ మతంలో చదువుతాం మనం. ఆ మతానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి మతం గురించి చదివేటప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్లో లాస్ట్ ఉమెన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఎన్సిఆర్బి డేటా అండ్ నెక్స్ట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ డేటా ఇలాంటివి మనకు ఎక్కువగా ఉపయోగపడతాయండి ఉమెన్ మీద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. స్త్రీ శక్తి అని ఏపీలో స్టార్ట్ చేశారు, ఫ్రీ బస్ స్కీమ్. అక్కడ మహాలక్ష్మిని స్టార్ట్ చేశారు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఉమెన్ కోసం ఏ స్టేట్లో అయినా సరే, ఇండియాలో ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే, స్టార్ట్ చేసిన పథకాల గురించి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మేము ఏపీ కదా సార్, ఏపీఎస్సీ గ్రూప్ 2 చదువుతున్నాం కదా సార్, ఏపీఎస్సీ గురించే నేర్చుకుంటాం, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ గురించే నేర్చుకుంటాం అంటే కాదు. ఇక్కడ ఉమెన్ గురించి, ఉమెన్ సెంట్రిక్గా, ఇప్పుడు మనకు 33% రిజర్వేషన్ బిల్ వచ్చింది, ఆ బిల్ గురించి నేర్చుకోవాలి. రీసెంట్గా అమెండ్మెంట్ కూడా వచ్చింది దానికి. సో డీలిమిటేషన్ తొందరగా చేయాలని చెప్పి రీసెంట్గానే పేపర్లో ఉంది, న్యూస్లో ఉంది. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉమెన్ గురించి. హిందూ మతంలో, ఇప్పుడు మతం గురించి చదివాం, హిందూ మతంలో స్త్రీ అంతస్తు ఏ విధంగా ఉంది, మహిళలు అట్లా రిపోర్ట్ల గురించి చదువుతాం. ముస్లిం మతంలో మహిళల సంబంధించిన స్థితి ఏ విధంగా ఉంది, మొదటి నుంచి కూడా ఉమెన్ మీద ఉన్నటువంటి స్టేటస్ అనేది మనం చదువుతూ వస్తాం ఇక్కడ ఉమెన్ అనే చాప్టర్లో. నెక్స్ట్ మనకు స్ట్రక్చరల్ పార్ట్ అయిపోయింది. ఇప్పటితో స్ట్రక్చరల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఉమెన్తో. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం, ఫంక్షనల్ పార్ట్కి వచ్చేసాం మనం. సో ఫంక్షనల్ పార్ట్లో సోషల్ ఇష్యూస్. ఫస్ట్ సోషల్ ఇష్యూస్లో మనకు బాగా బర్న్ అవుతున్న టాపిక్స్ ఏంటేంటి? సో సోషల్ ఇష్యూస్లో క్యాస్టిజం వస్తుంది, కమ్యూనలిజం వస్తుంది, రీజనలైజేషన్ వస్తుంది, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వస్తుంది, చైల్డ్ అబ్యూస్ వస్తుంది, చైల్డ్ లేబర్ వస్తుంది, యూత్ అన్రెస్ట్ వస్తుంది, ఎజిటేషన్ వస్తుంది. ఇది ఫంక్షనల్ పార్ట్ అని ముందే మనకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇందులో మీరు స్ట్రక్చరల్గా ఫంక్షనల్ పార్ట్ బుక్లో చూసి నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. సొసైటీ బుక్ చూసి నేను ఇందేది చదువుతానంటే మేము మోసపోయినట్టుగానే మోసపోతారు. సో అంటే 2023 గ్రూప్ 2లో ప్రిలిమ్స్ పేపర్ చూసి మేము ఎలా షాక్ అయ్యామో మీరు కూడా అలాగే షాక్ అవుతారు. ఎందుకంటే సొసైటీ అనేది అప్పుడే కొత్తగా తెచ్చిన సిలబస్ కాబట్టి మాకు పెద్దగా ఐడియా లేదు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది. సో కానీ మాకు ఫస్ట్ పార్ట్ ఓకే, కానీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి వాడు మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అడిగేశాడు. సో మీకు నెక్స్ట్ వచ్చే పేపర్ కూడా అలాగే ఉండొచ్చు మ్యాక్సిమం. సో క్యాస్టిజం, కమ్యూనలిజం వీటికి వచ్చేసరికి మనకు అసమానతలు ఏంటి? క్యాస్టిజంలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది కులతత్వానికి గల కారణాలు నేర్చుకుంటాం, కులతత్వ సమస్యలు నేర్చుకుంటాం, అన్టచబిలిటీ నేర్చుకుంటాం, ఈ మూడిటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఆర్టికల్ 17 గురించి మనకు న్యూస్లో ఉందనుకోండి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకుంటాం. అది ఇంకోటి, ఇప్పుడు మనకు క్యాస్టిజం అంటున్నారు. ఏ క్యాస్టిజం? ఎస్సీ ఎస్టీల్లో రీసెంట్గా వాళ్లకు రిజర్వేషన్ అనేది బైఫర్కేట్ చేశారు. సో అది ఆ ఇష్యూ. ఇలాంటి ఇష్యూస్ మనం కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని క్యాస్టిజం అనే టాపిక్ చదువుతాం. నెక్స్ట్ కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే ఏంటి? మతతత్వం. ఇదేమో కులానికి సంబంధించింది, ఇదేమో మతానికి సంబంధించింది. ఎస్పెషల్గా వాడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలైజేషన్ ఇలాంటివన్నీ వాడు అడిగేటప్పుడు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ డెఫినేషన్స్ మీదే పడతాయి. సొసైటీ అనే సిలబస్లో మీరు మెజారిటీ ఆఫ్ ది నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కరెక్ట్గా డెఫినేషన్స్ నేర్చుకొని థియరీస్ నేర్చుకుంటే మీరు 10 అవుట్ ఆఫ్ 30 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. సో డెఫినేషన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కమ్యూనలిజం యొక్క లక్షణాలు నేర్చుకుంటాం, రకాలు నేర్చుకుంటాం, ఇది ఏ విధంగా వృద్ధి చెందింది నేర్చుకుంటాం, సంఘర్షణలు అంటే ఏ విధంగా మనకు కమ్యూనలిజంలో ఏ విధంగా ఈ సంఘర్షణలు జరిగినాయి అనేది నేర్చుకుంటాం. వీటిని నిరోధించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తీసుకున్నటువంటి యాక్ట్స్ కానీ, చట్టాలు కానీ, చర్యలు కానీ మనం చదువుకుంటాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదువుకోవాలి మనం.
ఇండియన్ సొసైటీ అని నేను బుక్ లిస్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇండియన్ సొసైటీకి బుక్ లిస్ట్ చెప్పేటప్పుడు మీ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది చెప్తాను నేను. సో నెక్స్ట్ రీజనలిజం అంటే ప్రాంతీయవాదం. ఫస్ట్ది ఏంటి? క్యాస్టిజం అంటే కులానికి సంబంధించింది, కమ్యూనలిజం అంటే మతానికి సంబంధించింది, రీజనలిజం అంటే ప్రాంతానికి సంబంధించింది. సో రీజనలిజం అంటే ఇప్పుడు మనము ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిందండి. తెలంగాణ ఎందుకు విడిపోయింది? దానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ లాంటి స్టేట్స్ ఏమేమి విడిపోయాయి, ఎన్నో సంవత్సరాలు విడిపోయాయి, అవి విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇలా విడిపోతుంటే ఇండియా ఇంటగ్రేషన్కి ఏమన్నా దెబ్బతింటుందా? ఇండియా భద్రతకి ఏమన్నా దెబ్బ వస్తుందా? సో ఇలాంటి కోణాల్లో చదవడమే రీజనలిజం. సో రీజనలిజం గురించి చదివేటప్పుడు మీకు మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీదే వస్తాయండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇంతవరకు బైఫర్కేట్ అయిన స్టేట్స్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి, సో రీజనలిజం మీద వేరే థియరీస్ ఏమున్నాయి, ఆ థియరీస్ ఎవరు ప్రపోజ్ చేశారు, వాళ్ళ పేర్లన్నీ మనం చదువుకొని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా. నెక్స్ట్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఈజ్ ద బేస్. సో మనకు దీనికి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఏ స్టేట్ టాప్లో ఉంది, ఉమెన్ మీద జరుగుతున్నటువంటి అబ్యూస్లో ఏ స్టేట్ టాప్ ఉంది, సో అలాంటి లోయెస్ట్ ఏ స్టేట్ ఉంది, ఏ యూనియన్ టెరిటరీ ఉంది, ఎంత సంఖ్యలో నేరాలు జరుగుతున్నాయి, ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం మనకి ఎక్కువ ఉంది. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి ఉమెన్ మీద క్రైమ్ జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిరోధించడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, చట్టాలు ఏంటి, ఆ చట్టాలకు సంబంధించిన వివరణ ఏంటి, ఇలాంటివన్నీ మనం దాంట్లో చూస్తాం. నెక్స్ట్ టాపిక్ మనకు చైల్డ్ అబ్యూస్. సో చైల్డ్ అబ్యూస్ కూడా సేమ్ అలాగే మనం వాటి గురించి చిల్డ్రన్ అబ్యూస్ గురించి, ఉమెన్ అగైన్స్ట్, దీంట్లో కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇది చైల్డ్ అబ్యూస్ గురించి ఉన్న చట్టాలు, ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఇవన్నీ మనం చూస్తాం. అలాగే చైల్డ్ లేబర్ గురించి మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 24 గురించి చెప్తుంది. ఆర్టికల్ 24 గురించి మనం డీటెయిల్గా చదువుకుంటాం. చైల్డ్ లేబర్లో 2016లో దీనికి అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చింది. ఈ యాక్ట్ను పరిపూర్ణంగా మొత్తం 2016 యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్ని ఖచ్చితంగా వితౌట్ ఎనీ డౌట్ చదువుకున్నామంటే మనకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఈ చైల్డ్ లేబర్కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ చేంజెస్ ఏమైనా జరిగాయా, లేదంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొచ్చిందా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి మనం. నెక్స్ట్ యూత్ అన్రెస్ట్ అంటే ఏంటి? యూత్లో పోరాట భావం రావడం. సో యూత్ అన్రెస్ట్ గురించి మనం చదివేటప్పుడు దీంట్లో కూడా మెజారిటీ ఆఫ్ ది రిపోర్ట్స్ యూత్ గురించి రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, ఆ రిపోర్ట్స్ చూసుకొని మెజారిటీ ఆఫ్ ది ఇవి చదువుకోవాలి. ఇందులో ఫంక్షనల్ పార్ట్ అనడానికి కారణం కూడా అదే. యూత్ అన్రెస్ట్ అనేది మెజారిటీ ఆఫ్ ది బుక్స్లో మనకు ఎక్కువ థియరీ పార్ట్ దొరుకుతుంది, మనకు బిట్స్ తక్కువగా దొరుకుతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ థియరీ పార్ట్లోంచి బిట్స్ మనమే ఫ్రేమ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో యూత్ అన్రెస్ట్ గురించి, ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఫామ్ చేయగలిగాం మనం. యూత్ అన్రెస్ట్ అనేది వేటి ద్వారా వస్తుంది? మనం ఆప్షన్స్ ఇచ్చాం. సో జాబ్లెస్ గ్రోత్ ఒకటి ఇచ్చాం, ఇది కరెక్ట్ ఆప్షన్గా పెట్టాం మనం. సెకండ్ది మనం ఏమి ఇచ్చాం? గ్రీనరీ తగ్గిపోతుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని ఇచ్చాం. యూత్ అన్రెస్ట్ అనేది దీనివల్ల రావటం అనేది రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు, ఇప్పటికీ తెలియదు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయగలుగుతున్నామంటే థియరీని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయగలుగుతాం. మీరు థియరీస్ అయితే మేము క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. సో ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి అని చెప్పడానికి నేను కారణం ఏంటంటే, నేను యాజ్ ఎ స్టూడెంట్ ఇలాంటి క్వశ్చన్స్ చూడడం, మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వటం అనేది చాలా అవసరం మనకి. ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ ఎందుకు ఫాలో అవుతామండి? మనకు బిడ్ బ్యాంక్స్ దొరుకుతాయి కదా మన బయట. మనకు చాలా ఇన్స్టిట్యూట్స్ బిడ్ బ్యాంక్స్ పెట్టేశారు. ఇండియన్ సొసైటీ బిడ్ బ్యాంక్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా మనం. ఎందుకు టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం? టెస్ట్ సిరీస్ ఫాలో అయితే మనకు మైండ్ సెట్ తెలుస్తుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్, వాడు ఏ విధంగా అడగచ్చు ఇందులో అనేది మనకు తెలుస్తుంది. అందుకే మనం టెస్ట్ సిరీస్ ఫాలో అవుతాం. సో నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం నెక్స్ట్ ఇది కూడా ఫంక్షనల్ పార్ట్ కిందకి వస్తుంది. సో వెల్ఫేర్ మెకానిజంలో పబ్లిక్ పాలసీసు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీసు, బీసీసు,
ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్. సో ఇవన్నీ కూడా థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి మనకి ఇవంతా కూడా కరెంట్ అఫైర్స్. పబ్లిక్ పాలసీస్ కరెంట్ అఫైర్స్లో చదువుతాం మనం. వెల్ఫేర్ స్కీమ్స్, ఇది యాక్చువల్గా పాలిటీకి రిలేటెడ్, మనకు సొసైటీ రిలేటెడ్ కాదు ఇది. పాలిటీలో లాస్ట్ టైం పాలిటీ సిలబస్లో ఇది లాస్ట్ చాప్టర్గా ఉండేది, వెల్ఫేర్ మెకానిజం అనేది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సొసైటీలో బారేసాడు. సో మనం పాలిటీని చదివినట్టుగానే చదవాలి. పాలిటీని ఏ విధంగా చదువుతాం మనం? పాలిటీలో వెల్ఫేర్ అంటే ఏ విధంగా చదువుతాం మనము? పబ్లిక్ పాలసీస్ అంటే పబ్లిక్ వెల్ఫేర్ తీసుకొచ్చే స్కీమ్స్ ఏమున్నాయి? లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ గవర్నమెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వెల్ఫేర్ అంటే ఓన్లీ మనకు డబ్బులు వేయడమే కాదు కదా, మనకు పబ్లిక్ అసెట్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే మనకు మనం పెట్టిన రూపాయికి 10 రూపాయలు సంపాదించే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మనం ఇప్పుడు అప్పైనా రేపు పొద్దున వస్తుంది అనే ధైర్యంతో బతుకుతాం. సో అలాంటిది లేనప్పుడు మన అకౌంట్లో ఎంత డబ్బులు పడితే ఏమండి. సో అలాంటి పబ్లిక్ పాలసీస్ మనం చూసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ పాలసీస్ చూసుకుంటాం. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అయితే అమ్మఒడి, ఇప్పుడైతే తల్లికి వందనం, రైతు భరోసా, ఇలాంటి స్కీమ్స్ చదువుకుంటాం. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ గురించి, ఎన్సీఎస్సీ గురించి చదువుతాం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, వాటి ఆర్టికల్స్, వాటి ప్రొవిజన్స్ చదువుకుంటాం. మైనారిటీస్ కమిషన్, బీసీ కమిషన్, ఉమెన్ కమిషన్, డిసేబుల్డ్ కమిషన్, చిల్డ్రన్ కమిషన్ కూడా చదువుకుంటాం. వీటికి సంబంధించి చైల్డ్ లేబర్, మళ్ళీ ఇక్కడ వస్తుంది చైల్డ్ లేబరు, చిల్డ్రన్కి సంబంధించిన యాక్ట్స్, పాలసీస్, కొత్తగా వచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, వీళ్ళకి రిజర్వేషన్, డిసేబుల్డ్కి రిజర్వేషన్ ఎంత, డిసేబుల్డ్కి సంబంధించినటువంటి రీసెంట్గానే మనం థర్డ్ గ్రాండ్ టెస్ట్లో అనుకుంటా క్వశ్చన్స్ డిసేబుల్డ్ మీద చేసాం. సుగమ్య భారత్ అభియాన్ అని, వాళ్ళకి సంబంధించిన 3 పిల్లర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం మనం థర్డ్ టెస్ట్లో. సో ఉమెన్ గురించి మనం చాలా క్వశ్చన్స్ చేసాం, బీసీస్ గురించి చేసాం. ఇదంతా మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్. సో ఇప్పుడు నేను బుక్ లిస్టు స్ట్రాటజీ గురించి చెప్దాం. బుక్ లిస్టు స్ట్రాటజీ గురించి చెప్పబోయే ముందు నేనేమంటున్నానంటే, మీరు ఎనీ బుక్ గురించి ఆలోచించకుండా మీరేం చేస్తారంటే, నా బెస్ట్ సజెషన్ మీకు కరెంట్ అఫైర్స్, విజన్ ఐఏఎస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే విజన్ ఐఏఎస్, మీకు తెలుగు మీడియం వాళ్ళైనా మీరు ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది బెస్ట్ సోర్స్ ఇది. లేదు అంటే కనుక మీకు ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ తెలుగులో కూడా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాయి. సో ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఇస్తుంది తెలుగులో. సో మీరు అవైనా చూసుకొని అందులో సొసైటీ పార్ట్ ఏముందో మన సిలబస్కి సంబంధించినవి చూసుకుంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు తేడా లేకుండా విజన్ ఐఏఎస్ చదవడానికి ట్రై చేయండి. విజన్ ఐఏఎస్లో ఇండియన్ సొసైటీ అనే సబ్ టాపిక్ మీద కరెంట్ అఫైర్స్ ఇస్తారు మనకు, ఇండియన్ సొసైటీ అని. అందులో మన సిలబస్ రిలేటెడ్ మ్యాక్సిమం ఆఫ్ ది టాపిక్స్ మన సిలబస్కి రిలేటెడ్ కవర్ అవుతాయి. సో విజన్ ఐఏఎస్ యొక్క పీటీ 365 కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, అందులో ఇండియన్ సొసైటీ పార్ట్ చదివితే మెజారిటీ ఆఫ్ ఈ 2 చాప్టర్స్ మీకు కవర్ అయిపోతాయి. 2 చాప్టర్స్ మీకు ఖచ్చితంగా కవర్ అయిపోతాయి. మీరు ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా సరే, ఒక్కటి ఫాలో అవ్వండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి విజన్ ఐఏఎస్, నేను చెప్పింది విజన్ ఐఏఎస్. మీకు ఏదైనా నచ్చితే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇన్సైట్స్ ఐఏఎస్ ఉంది. ఇందులో ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ పార్ట్ తీసుకొని మనం చదువుకుంటే వాటికి సంబంధించిన స్కీమ్స్, పబ్లిక్ పాలసీస్ అని ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన ఏమున్నాయి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఏమున్నాయి, మైనారిటీకి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్లో చూసుకుంటాం, చదివేసుకుంటాం. సో అది స్టాండర్డ్ బుక్స్కి వచ్చేసరికి మీకు బేస్ కావాలంటే కనుక మనకు క్లాస్ 11th అండర్స్టాండింగ్ ద సొసైటీ అనే బుక్ ఉంది. ఇది మీకు సమ్వాట్ కవర్ అవుతుంది, కొంచెం కవర్ అవుతుంది ఇది. అది కాదు అంటే కనుక ఇది చదవండి. ఇది ఒకవేళ మీకు ఎక్కువ కవర్ కాలేదు అనుకుంటే నెక్స్ట్ ఇండియన్ సొసైటీ క్లాస్ 12th ఇండియన్ సొసైటీ బుక్ ఉంది. ఇది మెజారిటీ ఆఫ్ ది సిలబస్ కవర్ చేస్తుంది. ఇది వెరీ గుడ్ బుక్. మీరు లాస్ట్ టైం కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఇదే చదివారు. సో మీరు లేదు సార్ మేము వెతుక్కోలేము, ఇందులో ఇది మాకు గ్రూప్ 2 కోసం ఇచ్చిన బుక్ కాదు, మేము దీంట్లోంచి మళ్ళీ మా సిలబస్ని ట్రేస్ చేసుకొని మేము చదవడం మాకు చాలా కష్టం, మాకు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చదువుకోవాలి కదా, దీని మీద ఇలాంటి 30 మార్కులు మేము టైం స్పెండ్ చేయలేము అనుకుంటే మీరు అప్పుడు మోర్ ఆఫ్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవచ్చు.
అలాంటి వాటిలో శ్రవణ్ శ్రీరామ్ అనే అతనిది ఒక బుక్ ఉంది. ఇదైనా బాగానే ఉంటుంది. ఇండియన్ సొసైటీ ఇంగ్లీష్ మీడియం, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో ఉంది. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుంది? మీరు ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం మనం. స్ట్రాటజీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అది కూడా కాదనుకుంటే విన్నర్స్ పబ్లికేషన్స్, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ అనేది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఇదైనా తీసుకొని మీరు చదవచ్చు. అన్నీ తీసుకోకండి. ఇది బుక్కు, ఆ బుక్కు, ఈ పైన బుక్కు, ఎన్సీఆర్టీ తీసుకుంటాను నేను, తర్వాత ఇలాంటిదో బుక్ పెట్టుకుంటాను. 30 మార్కులకు 2 బుక్కులు ఎందుకండి మనకు? ఏదో ఒక్క బుక్కు. నన్ను అడిగితే నేను శ్రవణ్ శ్రీరామ్ కానీ, విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ ఒక బుక్, ఏదో ఒక్క బుక్ తీసుకోండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఈ ఏదో ఒక్క బుక్ తీసుకొని ఫాలో అవుతే సరిపోతుంది. నేనేం చెప్తానంటే ఇప్పుడు మనకు యూనిట్ 1 ఉంది. యూనిట్ 1 మనం ఓన్గా ప్రిపేర్ కాలేం. ఎవరో ఒక ఆథర్ తీసుకుంటాం. సపోజ్ శ్రవణ్ శ్రీరామ్ బుక్కే తీసుకుంటాం. మనం ఆ బుక్లో యూనిట్ 1 సంబంధించిన థిరీస్, మ్యారేజ్ అంటే మ్యారేజ్కి సంబంధించిన యాక్ట్స్, ఎన్ని రకాల మ్యారేజ్లు ఉన్నాయి, ట్రైబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి కల్చర్ ఏంటి, ఇదంతా చదువుకుంటాం మనం ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి మీరు ఎక్కువ ఈ బుక్స్ మీద డిపెండ్ కాకండి. ఇదేంటంటే ఇది మోర్ ఆఫ్ అప్పటిదాకా ఉన్న ఆ బుక్ ప్రింట్ అయ్యేదాకా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇచ్చింటాడు వాడు. సో ఇచ్చిండొచ్చు, మేబీ కొన్ని బుక్స్లో ఇవ్వకుండా ఉండొచ్చు కూడా. సో సచ్ స్టాట్స్ పార్ట్ ఇచ్చిండొచ్చు. లేదంటే డైనమిక్ చేంజ్ కాకుండా ఉన్న సబ్జెక్టు ఓన్లీ కోర్ సబ్జెక్ట్ ఇచ్చిండొచ్చు. కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ కవర్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? నేను చెప్పిన విజన్ ఐఏఎస్ ఇందులో చదవండి, ఇందులో ఉన్న కంటెంట్ చూడండి, ఇందులో ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, మీరే ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం, అది కూడా చూద్దాం. సో మనం స్ట్రాటజీ ఫర్ ఇండియన్ సొసైటీకి మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీరు ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఆ స్టాండర్డ్ బుక్లో ఉన్న అన్ని అంశాలు క్షుణ్ణంగా చదవండి. ఉమెన్, క్యాస్ట్, రిలీజియన్, ఇలాంటి టాపిక్స్ మీద క్షుణ్ణంగా చదవండి. మ్యారేజ్, ఫ్యామిలీ, ఇలాంటి టాపిక్స్ మీద క్షుణ్ణంగా డీప్గా చదవండి. ఇక్కడ మీకు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ స్టాటిక్ మీదే పడతాయి. మీకు కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఈ యూనిట్లో తక్కువ పడతాయి. ఫస్ట్ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్స్ థియరీస్, వాటిని ప్రపోజ్ చేసిన పర్సన్స్, వాటి డెఫినేషన్స్, వీటి మీద పడతాయి. కొత్త టర్మ్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి యూనిట్ 1 వరకు. రెండో యూనిట్కి వచ్చేసరికి మనకు 2 and 3కి మీరు స్టాటిక్ ఎంత చదివినా కూడా మీరు కరెంట్ అఫైర్స్తో ఆల్వేస్ లింక్లో ఉండాలి. అప్పుడే మనకు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది. స్టాటిక్ మీరు తీసుకున్న ఇదే, ఇప్పుడు మనకు ఫస్ట్ యూనిట్ ఏ బుక్లో ఫాలో అవుతామో సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ కూడా అందులోనే ఫాలో అవుతాము. అయితే వీటిని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటాం. మన ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ అయినా కావచ్చు, విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ అయినా కావచ్చు, ఇన్సైట్స్ అయినా కావచ్చు. బయట లేదు, నేను బయట ఏదైనా సార్, నేను ముందు నుంచి ఒక ఇన్స్టిట్యూట్ లేదంటే ఒక మ్యాగజైన్ ఫాలో అవుతున్నాను సార్, మంత్లీ మ్యాగజైన్, అందులోనే చదువుకుంటాను సార్, అందులో సొసైటీ కవర్ అవుతుందా లేదా, అది మెయిన్ పాయింట్. మనకు ఏ ఇన్స్టిట్యూట్కు మీ కరెంట్ అఫైర్స్ అయినా, ఎలాంటి మ్యాగజైన్ అయినా మనకు కావాల్సింది దొరుకుతుందా లేదా, గుడ్డిగా నమ్మద్దండి ఎవరిని. సో ఎల్టీఎక్స్ని మనం ఎందుకు నమ్మాలి అంటే, మీరు లాస్ట్ 3 గ్రాండ్ టెస్ట్ని మీరు చూసాం, క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయో చూపించారు మీకు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మించిపోవండి ఎగ్జామ్లో, నేను గ్యారంటీ. అంటే మీరేం గ్యారంటీ ఇస్తారు సార్ అంటే, నేను ఆల్రెడీ గ్రూప్ 2 రాసి సెలెక్ట్ అయిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ని మించి గ్రూప్ 2లో పైకి వెళ్ళేదానికి లేదు. సో ఇప్పుడు బుక్స్ లిస్ట్ అయిపోయింది మనకు. బుక్ లిస్ట్ చెప్పాను, నేను స్ట్రాటజీ చెప్పాను, సిలబస్ అనాలిసిస్ చెప్పాను, సొసైటీ గురించి A to Z చెప్పానని నేను అనుకుంటున్నాను. మీరు సొసైటీ వరకు బెస్ట్ సజెషన్, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ అండి, ఒక్కటే నేను చెప్తాను. ఇండియన్ సొసైటీ వరకు లాస్ట్ టైం పేపర్ని దృష్టిలో పెట్టుకొని స్టాటిక్ పార్ట్, ఫస్ట్ యూనిట్ స్టాటిక్ పార్ట్ బాగా చదవండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద 70 పెడితే స్టాటిక్ పార్ట్ మీద 30 పెట్టాలి. ఈ విధంగా ప్రిపేర్ కావండి సెకండ్ అండ్ థర్డ్ యూనిట్. అది కాకుండా మీరు ఇంకొక పని చేయాలి. ఏంటంటే, ఇండియన్ సొసైటీ మీద ఎన్ని క్వశ్చన్స్ దొరికితే అన్ని క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్,
ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ ప్రాక్టీస్ చేయకుండా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని ఇప్పుడు ఒక పేపర్కి 30 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 10 పేపర్లు చేయండి, 300 క్వశ్చన్స్ వస్తాయి ఓన్లీ ఇండియన్ సొసైటీ మీద. ఇప్పుడే లేదు కదా మీకు ఎగ్జామ్, చాలా కాలం ఉంది కదా ఎగ్జామ్. ఇంక ఈ ఇయర్ ఎండ్లో రావచ్చు ప్రిలిమ్స్. నన్ను అడిగితే సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ప్రిలిమ్స్ జరగచ్చు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఇండియన్ సొసైటీ వరకు. 300 క్వశ్చన్స్ మీకు అవుతాయి. మీరు పర్ పేపర్ 30 క్వశ్చన్స్ చేస్తే 10 పేపర్స్ చేస్తే 300 క్వశ్చన్స్ అవుతాయి. సో ఎన్ని పేపర్ ప్రాక్టీస్ చేయాలి? వీక్లీ వన్స్ మీరు చదివి ప్రాక్టీస్ చేసినా చాలా క్వశ్చన్స్ అయిపోతాయి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వాటికి ఇప్పుడు మీరు 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, ఇందులో మీకు 20 మీరు చదివిన దాంట్లోంచి వచ్చాయి, కరెక్ట్గా పెట్టగలిగారు. 10 మీకు తెలియలేదు కానీ ట్రై చేశారు ఎగ్జామ్లో. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెళ్ళండి రివర్స్లో. ఈ 10 క్వశ్చన్స్కు సంబంధించిన 4 ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. 4 ఇస్తే 4, 3 ఇస్తే 3, ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని రైట్ అయిన వాటితో పాటు రాంగ్ అయిన ఆప్షన్స్ కూడా వాటి డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అప్పుడే మనకు 30 క్వశ్చన్స్ చేస్తే 30 × 4 or 3 120 స్టేట్మెంట్స్ మనం రీడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఈ రైట్ అయిన 20 క్వశ్చన్స్లో కూడా మీకు రైట్ అని ఇదని తెలుసు, మిగతా 3 స్టేట్మెంట్స్ కూడా మనం వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది మార్క్స్ రావడానికి. సో ఇండియన్ సొసైటీ గురించి పూర్తిగా కవర్ చేశానని అనుకుంటున్నాను నేను. సో దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.